నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీలోకి కేసినేని నాని సీఎం జగన్ తో కీలక భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నాని టీడీపీ కోసం 2000 కోట్ల ఆస్తులు నాశనం చేసుకున్న చంద్రబాబు పచ్చి మోసగాడంటూ ఫైర్ విద్యుత్ దీపాల కాంతుల్లో అయోధ్య రామ మందిరం విడుదల చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సెంట్రల్ సీట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే ఇవ్వాలంటూ కాపు జేఏసీ నేతలు వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని డిమాండ్ విఎం రంగా అనుచరులుగా కాపుల సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్న వ్యక్తి మల్లాది విష్ణు అని విష్ణును మరోసారి సెంట్రల్ నుండి గెలిపించుకునే అవకాశం ఇవ్వాలని హితవు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ఆందోళన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 16 రోజులుగా మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదంటూ మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే లిక్కర్ ఐఆర్ఆర్ ఇసుక స్కామ్ కేసుల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయనకు అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కేసుల గురించి మీడియా ముందు మాట్లాడొద్దని బాబును ఆదేశించింది. కాగా ఆయన స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఇప్పటికే బెయిల్పై బయటకొచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో టీడీపీ నేత కొల్లు రవీంద్రకు ధర్మాసనం ముందస్తు బెయిల్ను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ నుంచి ఇటు ఈ పార్టీ నుంచి అటు జంపింగ్లు కొనసాగుతున్నాయి. టికెట్ల పంపకాలు నేతల్లో చిచ్చు పెడుతూ ఉండగా మరో పార్టీ నుంచైనా పోటీకి సిద్ధపడుతున్నారు. ఇక ఈ మధ్య బెజవాడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. విజయవాడ ఎంపీ కేసినేని రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చింది. కుమార్తె శ్వేతతో పాటు కేసినేని నాని వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో విజయవాడ ఎంపీ కేసినేని నాని భేటీ అయ్యారు. కేసినేని వెంట వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఉన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన వైసీపీలో చేరడం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి వైసీపీలో చేరికపై కేసినేని విజయసాయి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. తిరువూరు అభ్యర్థిగా తన అనుచరుడు నల్లగట్ల స్వామి దాస్కు కూడా అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. కేసినేని నానికి బెజవాడ ఎంపీ స్థానాన్ని ఇచ్చేందుకు వైసీపీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి సీఎం జగన్ కేసినేని నాని భేటీలో ఎలాంటి చర్చ సాగిందన్న విషయం తెలియాల్సి ఉంది. విజయవాడ అంటే తనకు ఎంతో ప్రేమ అని చంద్రబాబు మోసగాడు అని తెలిసి కూడా నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నానని ఎంపీ కేసినేని నాని అన్నారు. ఎన్నో అవమానాల్ని ఓర్చుకున్న తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆయన ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు విజయవాడ ఎంపీ కేసినేని నాని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడితో ప్రెస్ మీట్ పెట్టించి తనను తిట్టించారని కేసినేని నాని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చెప్పు తీసుకుని కొడతానని ఓ క్యారెక్టర్లెస్ వ్యక్తి తిట్టినా పార్టీ స్పందించలేదని వాపోయారు. తనను గొట్టంగాడు అన్న భరించానని పేర్కొన్నారు. టీడీపీ గెలిచేది లేదని గతంలో చాలామంది నాకు చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీని నా భుజ స్కంధాలపై నడిపించా. పార్టీ కోసం నా సొంత వ్యాపారాలను పక్కన పెట్టా. సొంత వ్యాపారాల కంటే పార్టీయే ముఖ్యమని పనిచేశా. టీడీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నాన్ని, వ్యాపారాలు వదులుకున్నా. బాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజంపై మోశానని, పార్టీ కోసం ప్రజల కోసం నిజాయితీగా కష్టపడ్డా అని నాని తెలిపారు. విజయవాడ మేయర్గా అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబే నిర్ణయించారు. ఆయన 3 రోజులు అడిగితేనే శ్వేత ముందుకొచ్చిందని తెలిపారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టించి తనను బాబు తిట్టించారని గుర్తు చేశారు. సొంత పార్టీ నేతలే తనను అవమానించినా పార్టీ చర్యలు తీసుకోలేదు. నన్ను ఎవరు ఎన్ని మాట్లాడినా పార్టీ నుంచి కనీసం మద్దతు రాలేదు. నన్ను చాలా రకాలుగా అవమానించారు. టీడీపీలో ఉంటూ ఇంకా ఎన్ని భరించాలి? ఇష్టం లేకపోతే వెళ్ళిపోతానని అప్పుడే చంద్రబాబుతో చెప్పాను. వద్దు, నువ్వు ఉండాల్సిందే అని బాబు నాతో చెప్పారు. టీడీపీ కోసం సమయం, డబ్బు వృధా చేసుకోవద్దని చాలామందే చెప్పారు. చాలామంది చెప్పినా కూడా నేను టీడీపీలోనే కొనసాగాను. నేను అమ్ముకున్న ఆస్తుల విలువ 2000 కోట్లు. నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. నా కుటుంబ సభ్యులతో కొట్టించాలని లోకేష్ ఎందుకు చూశాడు? చంద్రబాబు మోసగాడు అని ప్రపంచానికి తెలుసు. మరీ ఇంత పచ్చి మోసగాడు దగా చేస్తాడని తెలియదు. ఎంపీగా సీఎం కార్యక్రమాలకు నేను అటెండ్ కావాలి, అది ప్రోటోకాల్. నా విషయంలో టీడీపీ ప్రోటోకాల్ మర్చిపోయింది. సీఎం కార్యక్రమాలకు బాబు నన్ను హాజరు కానివ్వలేదు. చంద్రబాబు ఏపీకి పనికిరాని వ్యక్తి. టీడీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించా.
నా రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్ఆర్సీపీలో చేరుతా. విజయవాడ అంటే ప్రాణం, ఏమైనా చేస్తా. 2014 నుంచి 2019 వరకు విజయవాడ కోసం చంద్రబాబు 100 కోట్లైనా ఇచ్చాడా? విజయవాడ కోసం నేను చేశా. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, నేను అమరావతి కడతానని బాబు గొప్పలు చెప్పారు. విజయవాడ ఒక రియాలిటీ, అమరావతి ఒక కళ. నేను బాబును ఎప్పుడూ టికెట్ అడగలేదు. ఇప్పుడు సీఎం జగన్ను కూడా అడగను. ఇప్పుడు జగన్తో ప్రయాణం చేయాలనుకుంటున్నా. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60% ఖాళీ అవబోతుంది అని చెప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. ఏ డెవలప్మెంట్ అనుకుంటారా? కోవిడ్ వల్ల కొన్ని కారణం 2 ఏళ్ళు భారతదేశం ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే డెవలప్మెంట్ అవ్వదు, అడిగిట ఉంది, కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్గా ఉన్నారు. చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చడమే కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీ వేవ్లో గెలిచిన ఎంపీ, నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచా 2 సార్లు. నీ పార్టీని బుధాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 ఎలక్షన్ అయ్యే వరకు. నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ, సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు? అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అయోధ్యలో రామ మందిర ఆలయాన్ని ప్రపంచానికి అంకితం చేసే పనులు చివరి దశలో ఉన్నాయి. రామ మందిరాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సోమవారం నాడు విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గరుడ, హనుమంతుడు, రామ మందిరం ముఖద్వారం వద్ద ఉన్న ఏనుగు, రామ మందిరం లోపలి భాగం, వెలుపలి భాగం, గ్రౌండ్ ఫ్లోర్ అలంకరణతో పాటు రాత్రిపూట ఆలయాన్ని లైట్లతో అలంకరించారు. ఈ వీడియోను ట్రస్ట్ విడుదల చేసింది. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు దిగారు. దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జనవరి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు చేపట్టిన నిరాహార దీక్షలో భాగంగా విజయవాడలో రిలేషన్ చేపట్టామని ఎంప్లాయీస్ సంఘ నాయకులు తెలిపారు. కొత్త పెన్షన్ విధానంతో జీవితకాలం ఉద్యోగం చేసి పదవీ విరమణ అనంతరం ఎటువంటి భద్రత లేకుండా ఉద్యోగులు అభద్రతా భావంతో జీవించాల్సిన దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారన్నారు. తక్షణమే రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేషనల్ ఫోరం ఆఫ్ యాక్షన్ కమిటీ అలాగే ఎన్ఎఫ్ఐఆర్ పిలుపు మేరకు ఈ నెల 8 నుంచి 8/1/2024 నుంచి 11/1/2024 వరకు సౌత్ సెంట్రల్ రైల్వేలో రిలే నిరాహార దీక్షలు చేయమని మా జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి డాక్టర్ మర్రి రాఘవయ్య గారి డైరెక్షన్ ప్రకారం విజయవాడలో ఉన్న 25 బ్రాంచ్లు ఓపెన్ లైన్లో ఏ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్లో ఆ బ్రాంచ్, అలాగే ఇక్కడ
ఇక్కడ ఉన్నటువంటి 10 బ్రాంచుల పరిధిలో డిఆర్ఎం ఆఫీస్ కాంపౌండ్ బయట ఈరోజు ఈ హంగర్ ఫాస్ట్ చేయడానికి సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ విజయవాడ డివిజన్ నిశ్చయించింది. దాని ప్రకారం ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేస్తున్నాం డివిజనల్ కమిటీ. ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్లో పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలి, కొత్త పెన్షన్ స్కీమ్ను తరిమివేయాలనే ఉద్దేశంతో తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్ వైపు నుంచి ఎవరైతే ఎన్పిఎస్లో ఉన్నారో, న్యూ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉన్నారో వారి వైపు నుంచి విశేష స్పందన కూడా వచ్చింది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో ఎన్నో చేస్తామని, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించే వరకు కేంద్ర ప్రభుత్వంపై సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఒత్తిడి చేస్తుందని మీకు తెలియజేస్తూ తలపెట్టినటువంటి రిలే హంగర్ ఫాస్ట్ ముఖ్య ఉద్దేశం 1/1/2004 నుండి తలపెట్టినటువంటి నేషనల్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అలాగే ఈ విధానం వల్ల 1/1/2004 తర్వాత అపాయింట్ అయిన రైల్వే కార్మికులకి ఎనలేని నష్టం జరుగుతూ ఉంది. ఎలా అని అంటే కాంట్రిబ్యూటెడ్ అమౌంట్ న్యూ పెన్షన్ స్కీమ్ ప్రకారం కాంట్రిబ్యూటెడ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని షేర్ మార్కెట్లో పెట్టి షేర్ మార్కెట్లో వచ్చిన లాభాల్ని వాళ్ళకి ఇస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రకంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, రైల్వే కార్మికులకి మరింత అన్యాయం జరుగుతూ ఉంది. ఈ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు తలపెట్టాం. ఈ రిలే నిరాహార దీక్షల్లో భాగంగా 8వ తారీఖు నుండి 8వ తారీఖు సౌత్ ఆఫ్ విజయవాడ డివిజన్ వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేశారు. అలాగే 9వ తారీఖు నాడు నార్త్ ఆఫ్ బెజవాడ డివిజన్ వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేశారు. అలాగే ఈనాడు 10వ తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి రైల్వే కార్మికులు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తరపున ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలు తలపెట్టాం. ఈ రిలే నిరాహార దీక్షలు మా యొక్క ముఖ్య ఉద్దేశం నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి తలంపుతో ఈ యొక్క దీక్షలో తలపెట్టడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలంటూ విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో జరిగే పరిణామాలకు సీఎం జగనే బాధ్యత వహించాలని హెచ్చరించారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలంటూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, పలువురు సిపిఐ నాయకులు, అనుబంధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. 16 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కాకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రితో కార్మికులు జరిపే చర్చల్లో కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. రెక్కాడితే గానీ డొక్కాని బతుకులు మున్సిపల్ కార్మికులని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ఇప్పుడు ఇచ్చే వేతనాలు సరిపోవని పేర్కొన్నారు. కావున కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైనటువంటి సమస్యలని పరిష్కరించాలని చెప్పి గత నెల 26వ తారీఖున మంత్రివర్గ ఉపసంఘానికి నోటీస్ ఇచ్చారు. ఆ సందర్భంగా మంత్రివర్గం ఈ నెల 6వ తారీఖు వరకు సమయం ఇవ్వండి, ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వటం జరిగింది. కానీ ఈ రోజుకు కూడా స్పందించినటువంటి తీరుని ప్రజలందరూ కూడా గర్హిస్తూ ఉన్నారు. ఈ రోజున కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అలాగే మున్సిపల్ కార్మిక రంగంలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి అనుగుణంగా ఆ వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. 4 సంవత్సరాల 9 మాసాలు అవుతున్నప్పటికి కూడా ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో వాగ్దానానికి తూట్లు పడిచాడు. ఈ రోజున మున్సిపల్ కార్మికులు
నువ్వు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో నువ్వు చేయనటువంటి విధానాన్ని నిరసిస్తూ సమ్మె చేస్తామంటే సమ్మె చేసేటటువంటి వారి యొక్క సమస్యను పరిష్కరించే దానికోసం సానుకూలంగా స్పందించకుండా దానికి వీళ్ళకి విఘాతం కలిగేటటువంటి పద్ధతిలో ప్రత్యామ్నాయం కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి నగరంలో ఉన్నటువంటి చెదారాన్ని తొలగించేటటువంటి దానికోసం పూనుకోవటం ప్రత్యామ్నాయ మార్గం చూడటం అనేటటువంటిది దుర్మార్గం. మేము మాట్లాడేది ఏంటంటే మరి నిరాహార దీక్ష చేశారు ఇక్కడ కృష్ణానదిలో సీఎం గారు. అప్పుడు మేము వెళ్ళి మేము అడిగినప్పుడు మా మీద ఇట్ట చెయ్యేసి నేను న్యాయం చేస్తానమ్మా, మీకు నేను గెలిస్తే తప్పకుండా మీకు న్యాయం చేస్తాను, పర్మనెంట్లు చేస్తానన్న మాట ఇచ్చారు. అప్పుడు మేము అడిగిన మాట ఇప్పుడు మాకు గుర్తొచ్చి మేము అడుగుతున్నాం. మేము కష్టపడుతున్నాం, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉండం. మాకు పర్మనెంట్ చేయమని మేము అడుగుతున్నాం. 26,000 పెంచమని అడుగుతున్నాం. మేము ఏది కోరుకోవట్లా. కరోనా సమయంలో కూడా మేము ఎంతగానో కిట్లు వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాగుకు తెగించి మేము చాలా కష్టపడ్డాం. మరి మమ్మల్ని ఆదరించి మా కోసం ఆయన కష్టపడి మాకు చెయ్యాలని మేము ఇదే కోరుకుంటున్నాం. కొడాలి నానికి పిచ్చిపట్టి ప్రేలాపల్లు చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క అంటూ ఘాటుగా విమర్శించారు. కొడాలి నాని రేబీస్ ఇంజెక్షన్లు వేయించుకోవాలని సూచించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుద్దా మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన చంద్రబాబు సభ గుడివాడలో విజయవంతం అవుతుందని అన్నారు. కొడాలి నాని గుడివాడ పిచ్చకుక్క అంటూ ఘాటుగా విమర్శించారు. కొడాలి నానికి ర్యాబీస్ ఇంజెక్షన్లు చేయించాలి అని చాలాసార్లు చెప్పాను, కానీ ఆ పార్టీ వాళ్ళు వినిపించుకోవడం లేదన్నారు. పిజ్జి తగ్గించేందుకు కొడాలి నానికి ర్యాబీస్ ఇంజెక్షన్లు కొరియర్ చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారని, ఊరంతా తిరుగుతానని కొడాలి నాని అంటున్నారని, గుడివాడ ప్రజలను ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నానన్నారు. నా సొంత డబ్బులతో 5 ర్యాబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడకు పార్సల్ చేస్తున్నట్లు ప్రకటించారు. జనాల సేఫ్టీ కోసం ఇంజెక్షన్లను కొని కొడాలి నానికి పంపుతున్నట్లు తెలిపారు. డాక్టర్ సూచనలకు అనుగుణంగా ఇంజెక్షన్లు తీసుకోవాలని సూచించారు. కొడాలి నాని 2 కాళ్ళు విరక్కొట్టి పొయ్యిలో పెడతారని, ఇంకెప్పుడైనా చంద్రబాబును తిడితే తాట తీస్తానని హెచ్చరించారు. కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయించాలని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. గుడివాడ పిచ్చికొక్క అంటే రాష్ట్రం మొత్తం తెలియదు ఎవరో కాదు, కొడాలి నాని. వాడు మొన్న పిచ్చి ముదిరి చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడని, చంద్రబాబు గారు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారని, మరేంటో ఈ కలయికేంటో మాకైతే అర్థం కావట్లా. అవన్నీ విషయాలు తర్వాత చెప్తారు. ఈ పిచ్చుకొక్క కొడాలి నాని గారికి పిచ్చెక్కింది, వీడికి అర్జెంటుగా ర్యాబ్వాక్స్ ఇంజెక్షన్స్ చేపియండి అని ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా విన్నవించుకున్నాను. వాడికి ఇంతవరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంజక్షన్లు పంపించలే. ఏంటి ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఇంజక్షన్లు పంపించలేదు. ఒక మాజీ ఎమ్మెల్సీ కానీ నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయేమని ఫోన్ చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు జ్వరానికి కూడా ట్యాబ్లెట్ లేదు, అక్కడికి ఈ ఇంజక్షన్లే ఉంటాయి. అందుకని ఈ పిచ్చుకొక్క గాడికి రేపు జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతున్నాడు. వీడంటాడు ఎన్టీఆర్ వర్ధంతికి నేను ముందే టౌన్ అంతా వర్ధంతులు చేస్తాను, టౌన్ అంతా తిరుగుతాడు అన్నాడు. అనగానే నాకు భయం వేసింది. ఏం భయం అంటే వీడు మొత్తం అందరిని కరుతాడు, వెళ్ళిన చోటల్లో కరుతాడు, వాళ్ళకైనా ఇబ్బంది అని నా సొంత డబ్బులతో ఇది 5 ఇంజక్షన్లు, పిచ్చి కుక్కకి 5 ఇంజక్షన్లు చేపిస్తే పిచ్చి కుదిరింది. పిచ్చి కుక్క కరిసిన వాళ్ళకి కూడా ఇంజక్షన్లు చేపించాలి. కాబట్టి పిచ్చి కుక్కకి ఈ ప్రభుత్వం వాడికి ఇంజక్షన్లు చేపించట్లేదు, ఇంజక్షన్లు పంపించట్లేదు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఈసారి ఎన్నికల్లో సెంట్రల్ సీటు కేటాయించకపోవడంపై ఆ నియోజకవర్గ వైకాపా శ్రేణులతో పాటు పలు కుల సంఘాలు జగన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాపు జేఏసీ నేతలు సెంట్రల్ సెగ్మెంట్ను మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే కేటాయించాలంటూ వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేసింది. వెస్టులో గెలవలేనటువంటి వెల్లంపల్లిని సెంట్రల్కు పంపించడం ఎంతవరకు సబబు అంటూ కాపు నేతలు అధిష్టానాన్ని ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ సీటు కేటాయింపు వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కన పెట్టి వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సీటు కేటాయించడం పట్ల పార్టీ శ్రేణుల్లో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డివిజన్ల వారీగా ఆ పార్టీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్పొరేటర్లు సైతం ప్రెస్ మీట్ పెట్టి సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకే ఇవ్వాలని జగన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే. మొన్న బ్రాహ్మణ సంఘాలు, నేడు కాపు జేసీ ప్రెస్ మీట్ పెట్టి సెంట్రల్ సీటును మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకి కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ఒక అడుగు ముందుకు వేసి కాపు నేతలు విజయవాడ వెస్ట్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్కు పంపిస్తే గెలుస్తాడా అంటూ అధిష్టానాన్ని సైతం ప్రశ్నిస్తున్నారు. విఎం రంగా అనుచరునిగా మల్లాది విష్ణు కాపులకు ఎనలేని సేవ చేశారని, అటువంటి వ్యక్తికి విజయవాడ సెంట్రల్ సీటు మరోసారి కేటాయించినట్లయితే అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి కానుగ్గా ఇస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. మల్లాది విష్ణు అనేవాడు ఆయన అడుగులో అడుగు వేసిన వ్యక్తి, ఆయనతో పాటు మేము నడిచిన వ్యక్తులు. అలాంటి వ్యక్తి రంగా గారి ఆశయాల కోసం ఎన్నో విధాలుగా పోలీసు కేసులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు పొందిన వాళ్ళం మేము. అలాంటి మల్లాది విష్ణుకి సీట్ ఇవ్వకపోవటం అంటే ఎంత బాధాకరం అంటే, ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు, పక్క నియోజకవర్గంలో ఉన్న అక్కడ పనికిరాని వ్యక్తిని తీసుకొచ్చి మా మీద రుద్దటం ఎంతవరకు సబబని మేము అడుగుతున్నాం. దయచేసి జగన్ గారిని మేము ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాం. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీ భక్తులం. మేము ఎటు తెలుగుదేశంకో జనసేనకో వెళ్ళే పరిస్థితి కాదు. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్లో రంగా గారిని హత్య చేసింది తెలుగుదేశం గవర్నమెంట్. కాపులు మనస్తంకొని మేము అక్కడ ఉండలేము, వెళ్ళలేము. అలాగే జనసేన కూడా మేము వెళ్ళలేము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేము ఆ పార్టీకి కూడా వెళ్ళాం. చావో రేవో ఇక్కడే తేల్చుకుంటాం. విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారికి మళ్ళీ సెంట్రల్ టికెట్ ఇవ్వాలని మేమంతా కోరుతున్నాం. ఎందుకంటే అతను ఇక్కడ స్థానికుడు, అందరితో ప్రజలతో మమైకి ఉన్నాడు. కులాల మతాలతో అతీతంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పనిచేశారు. పూర్తి స్థాయిగా ఎవరు ఎక్కడ ఎవరున్నారో కూడా ఆయనకి తెలుసు. మంచి మెజారిటీతో వచ్చే వ్యక్తి, అలాంటి మంచి స్వభావం కలిగిన వాళ్ళు, పిలిచిన వెంటనే పలికే మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మల్లాది విష్ణు గారికి జగన్ గారు మళ్ళీ ఒకసారి పునఃప్రతిష్ఠించాలని ఆయన మేము కోరుతున్నాం. మల్లాది విష్ణు గారికి సెంట్రల్ సీటు కంపల్సరిగా ఇస్తే అందరం పనిచేస్తామని ఈ సభముగా తెలియపరుస్తున్నాం. ఈరోజు ఒక సీటు కోసం ఇంత గొడవలు అవుతున్నాయంటే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి కోసం చాలా బాధపడుతున్నాం మేము. ఈరోజు సీటు కోసం ఎవరెవరో వచ్చి పెత్తనాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఫస్ట్ నుంచి రంగా గారి ఫాలోవర్స్ అండి. వంగిటి మోహన్ రంగా గారి ఫాలోవర్స్ అయిన తర్వాత నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్ అయ్యారండి. ఫస్ట్ 2009లో ఎమ్మెల్యేగా అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యారు. ఫస్ట్ నుంచి రంగా గారి ఆశయాలు మొత్తం ఆయన నెరవేరుస్తూ ఇప్పుడు వరకు ఆయన బ్రాహ్మణ్ అయినా ఈ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఓటింగ్ కాపుల్ ఓటింగ్ 50% ఉంది, సెకండ్ బ్రాహ్మిన్స్ ఉంది. ఆయన బ్రాహ్మణ్ అయినా ఆయన ఎక్కువ కాపులతోనే ప్రయాణం చేస్తారండి. ఈ రోజు వరకు మేము 22 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా ఆయన ఇంపార్టెంట్ కాపులకే ఇంపార్టెంట్కి ఇస్తారండి. మేమేం చెప్తున్నామంటే మీరు ఎవరికో సీట్ ఇద్దాం కాదండి, మేము ఆయన రంగా గారి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న వ్యక్తి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారండి. ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సెంట్రల్ సీటు మల్లాది విష్ణు గారికి ఎందుకు ఇవ్వకూడదు, కాపులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, దాని మీద నేను ఇప్పుడు ప్రెస్ మీట్ సమావేశంలో మాట్లాడుతానండి. మేము కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత 2009లో ఆయన సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగింది. 2014లో విభజన జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం తుడిచిపెట్టిపోయింది. ఆ టైంలో మళ్ళీ మేము చురుకైన పాత్ర కాంగ్రెస్ పార్టీలో చేస్తుండగా మా అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది, మల్లాది విష్ణు గారు మీరు అధిష్టానం పిలుపు మేరకు మీరు రండి అంటే, ఆ రోజు మా అందరినీ సంప్రదించి, ఒక కులమని కాదండి అన్ని కులాలను పిలిచి ఆయన ఆఫీస్కి పిలిచి అందరితో సంప్రదించి, అయ్యా ఇలా వెళ్దామా, మరి మీ ఇష్టమైతే వెళ్దాం సార్, మరి ప్రజలకు సేవ చేయాలంటే మనం ఆ పార్టీలోకి వెళ్తేనే మనం ప్రజలకు సేవ చేయగలం అని ఆ రోజు ఆయన అందరం మాట్లాడుకొని వెళ్తే వారం క్రితమే మాట్లాడుకున్నామండి. పలానా రోజు అని చెప్పుకుంటే ఆ రోజు కాంగ్రెస్ ఆఫీస్కి రమ్మన్నారండి పొద్దున్నే 9ంటికి. ఇదేంటి మనం లోటస్ ప్లాంట్కి వెళ్ళాలి కదా, కాంగ్రెస్ పార్టీకి రమ్మన్నారండి విష్ణు గారు అని మేము ఆశ్చర్యపోయాం. అక్కడ ఆ రోజు రంగా గారు పుట్టినరోజు అండి. చూడండి కాపుల పట్ల ఎంత ప్రేమ ఉందో అతనికి. రంగా గారు పుట్టినరోజే ఆ రోజే
కాంగ్రెస్ ఆఫీస్లో కేక్ కట్ చేసి రంగా గారి బర్త్డే కేక్ కట్ చేసి మేమందరం లోటస్ పాండ్కి వెళ్ళడం జరిగింది. రామనామస్మరణలతో భారత్ ప్రతిధ్వనిస్తోంది. దేశ ప్రజల చిరకాల వాంఛ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చివరి అంకానికి చేరుకోవడంతో పాటు ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ శోభ ఘడియలకు చేరుకుంది. దేశం యావత్తు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక విశేషాలను తెలియజేస్తూ పట్టణం పల్లె అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి అయోధ్య రాముని అక్షింతలు పంపిణీ కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో విజయవాడ మాచవరం జమీందారు వీధిలోని స్వర్ణగిరి దేవస్థానం ఆధ్వర్యంలో బందెల రవిప్రకాష్, మధుప్రకాష్, జ్ఞానప్రకాష్ ఆధ్వర్యంలో ఇంటింటికి రాములోరి అక్షంతల స్పర్శ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బందెల రవిప్రకాష్, అయోధ్య రామ జన్మభూమి అని, బాలరాముడు నడయాడిన ప్రాంతమని, ఆ ప్రాంతంలో దివ్య భవ్య రామ మందిరం నిర్మాణం నిర్వహించాలని 500 సంవత్సరాలుగా పోరాటాలు చేసి విజయం సాధించడం జరిగిందన్నారు. అయోధ్యని రామ జన్మభూమిలో 3 అంతస్తుల దివ్య భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావస్తోందన్నారు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరగనుందన్నారు. దేశవ్యాప్తంగా ఈ శుభ సందర్భాన అయోధ్య పురధీసుని అక్షంతలు ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ 22వ తేదీన ప్రతి హిందువు తమ పూజా మందిరంలో 2 దీపాలు, ప్రధాన ద్వారం దగ్గర 2 దీపాలు, తులసికోట దగ్గర దీపం వెలిగించి అయోధ్య రామునికి స్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామయ్య మందిరం నిర్మాణం జరిగింది. రేపు 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ జరగబోతుందండి. అందుకు గాను దేశవ్యాప్తంగా రామమయంతో రామ జపంతో మా హిందూ బంధువులంతా ఆ ప్రతిష్ఠ కోసం ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తూ ఉన్న సమయం ఇది. అందులో భాగంగా 10 కోట్ల మంది దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి రామయ్య అక్షింతలను పంచడం జరుగుతుంది. అందులో భాగంగా మాచవరం స్వర్ణగిరి దేవాలయం ప్రాంగణంలో గల అమ్మవారి దేవాలయం నుంచి రవిప్రకాష్ నేను ట్రస్ట్గా చైర్మన్గా వ్యవహరిస్తున్నానండి. సో మా రామ భక్తులంతా రామదండుగా ఏర్పడి, అలాగే ఇందులో విశ్వ హిందూ పరిషత్ వారు, బజరంగ దళ వాళ్ళు, తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ సంఘటితంగా ఈ రామసేవలో భాగంగా ఈరోజు అక్షంతలు ఇంటింటికి పంచుతున్నాం. ఈ అక్షంతలు ఏంటంటే ప్రత్యేకత, రాముల వారు స్వయంగా వారి ప్రతిష్ట కోసం మనల్ని ఆహ్వానిస్తున్న సందర్భంలో వారికి మనం పూజ 22వ తారీఖు వరకు ఈ అక్షంతలను పూజా మందిరంలో ఉంచుకొని 22వ తారీఖు ఆలయ ప్రతిష్ట కార్యక్రమం మన దేశమంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ వస్తుంది. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జనవరి 21వ తేదీన తిరుపతి నుండి విజయవాడ వరకు రజకుల ఎస్సీ సాధన మహాపాదయాత్ర చేపడుతున్నామని నేషనల్ ధోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంలో కేంద్రం సానుకూలంగా ఉన్న జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయటం లేదన్నారు. ఇప్పటికైనా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జనవరి 21వ తేదీన తిరుపతి నుండి విజయవాడ వరకు రజకులు ఎస్సీ సాధన మహాపాదయాత్ర చేపడుతున్నామని నేషనల్ ధోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన గోడ పత్రికలు ఆవిష్కరించారు. 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీలుగా ఉన్న రజకులు 11 రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కమిటీ వేసి కేంద్రానికి పంపారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ కమిటీని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు నిరసనలు చేపట్టినా స్పందించకపోవడంతో తిరుపతి నుంచి విజయవాడ వరకు దుర్గమ్మ ఆశీస్సులతో పాదయాత్ర చేపట్టామన్నారు. ఇప్పటికైనా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులందరూ, ఈ రాష్ట్రమే కాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మన తెలంగాణ కూడా లో ఉన్న రజకులు కూడా సోదరుడు పాదయాత్రను జయప్రదం చేయని కోరుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు మా రజకులు గత 70 సంవత్సరాలుగా పోరాడుతున్నది ఒకటే, మేమందరం కూడా ఏకతాటిపైగా వచ్చి ఏ పార్టీలో ఉండొచ్చు, మేమందరం కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి అనే నినాదం మాకు అందరికీ ఉన్నటువంటి మనసులో వేదన. కాబట్టి
మా కళ సాధకారం చేసుకునే దానికి మేమందరం కూడా పుట్టకంఠంతో ఒక వేదిక మీదకి వచ్చి మా యొక్క ఎస్సీ సాధన కోసం ప్రయత్నం చేసి తీర్చుకుంటామని చెప్తున్నాను. అయితే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి గవర్నర్ ప్రసంగంలో పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అయితే దాన్ని ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక కమిటీని కూడా కేటాయించి అధ్యయనం చేయమని చెప్పి ఒక 50 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద ఎక్కడ జరిగిన ప్రతి ఒక్క నిమిషంలోనే నాగమల్లేశ్వర అక్కడికి వాలి అక్కడ రజకులకి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలని దృష్టిలో పెట్టుకుంటే పార్టీలకు అతీతంగా నోట్రలకు ఉండి మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఏకైక లక్ష్యంతో మరి ఈరోజు పాదయాత్ర మొదలు పెడుతున్నారు. ఆయన పాదయాత్రకి వ్యక్తిగతంగా ఆల్ పార్టీస్లో ఉన్న రజకులు పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ పాదయాత్ర విజయవంతమయ్యి మరి అక్కడ వెంకన్న స్వామి కానీ ఇక్కడ అమ్మవారు కానీ మా యందు దయించి ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి నరేంద్ర మోడీ గారు అన్నట్టు 1 నేషన్ 1 క్యాస్ట్ 1 రిజర్వేషన్ అన్నట్టు మరి రజకులు ఈరోజు రాష్ట్రంలో బీసీలుగా ఉన్నారు. అదేవిధంగా 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. 3 కేంద్ర ప్రాంత పాలితాలలో ఎస్సీలుగా ఉన్నారు. నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కమిషనర్ కళ్ళుండి చూడలేకపోతున్నారని, అధికారులు చెవులుండి వినలేకపోతున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి ఆరోపణలు చేశారు. నిన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్లో ఉన్న 3 షాపుల వేలం ప్రక్రియే దీనికి ఉదాహరణ అని అన్నారు. ఈ వేలం ప్రక్రియ ద్వారా వీఎంసీకి 50 లక్షల నష్టం వాటిల్లిందని మండిపడ్డారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయం నందు టీడీపీ కార్పొరేటర్లు నేలిబండ్ల బాలస్వామి, ఉమ్మడి చంటి, ముమ్మనేని ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆదాయాన్ని అధికారులు, వైసీపీ నాయకులు వాటాలు వేసుకుని దోచేస్తున్నారని ఆరోపణలు చేశారు. జరుగుతున్న అవినీతి అక్రమాలను కమిషనర్ కళ్ళు ఉండి చూడలేకపోతున్నారని, అధికారులు చెవులు ఉండి వినలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్లో అధికారులు, మేయర్ కుమ్మక్కై 3 షాపులకు వేలంలో భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వేలం వల్ల వీఎంసీకి ఖజానాకు రావాల్సిన 50 లక్షల సొమ్మును అడ్డదారిన దోచేశారని ధ్వజమెత్తారు. ఆక్షన్ జరుగుతుందని చాలా చిన్న పేపర్లో ప్రకటన ఇవ్వటమే దీనికి నిదర్శనమని అన్నారు. తక్షణమే ఆ షాపు ఆక్షన్లు రద్దు చేసి మరలా తిరిగి టెండర్లను పిలవాలని డిమాండ్ చేశారు. అదే కాంప్లెక్స్లో 43 నెంబర్తో 2 షాప్స్ నిర్వహణ చేస్తున్నాయని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇక షాప్ అద్దె వీఎంసీకి వస్తే మరో షాప్ అద్దె ఎవరి జేబులోకి వెళ్తుందని నిలదీశారు. కమిషనర్ దీనిపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీఎంసీ ఆదాయ మార్గాలను మళ్లించి నాయకులు, అధికారుల జేబులు నింపుకోవడం నగర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. 2 షాపులు ఉన్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 43 నెంబర్తో 2 షాపులు ఉన్నాయి. 43 నెంబరు షాపులు రెండు పక్కన ఉన్నాయి. 2 షాపుల నెంబర్లో 43, షాప్ నెంబర్ 43, అలాగే షాప్ నెంబర్ 43 ఇది ఒకటి. ఈ రెండు నెంబర్లు 43 ఎలా ఉన్నాయని చెప్పి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈఓని కొంతమంది ప్రశ్నిస్తే అప్పటికప్పుడు పరిగెత్తుకొచ్చి ఆర్ఐలను ఆ బిల్ కలెక్టర్లో ఆ ఒక షాప్ ఖాళీ చేపించేసేసి తాళాలు వేశారు. నిన్న పొద్దున అడిగితే నిన్న సాయంత్రంగా తాళాలు వేశారు. అంటే 3 సంవత్సరాల నుంచి కూడా అనాథరైజ్డ్గా ఒక్క షాపుని విత్ కరెంటు అన్నోన్ పర్సన్లు మెయింటైన్ చేస్తున్నారు. ఓపెన్ అది ఆక్షన్కే పిలవలేదు, డబ్బులు తీసుకొని దాన్ని రెంట్లు కూడా మరి ఎవరు తీసుకుంటున్నారు. షాప్ నెంబర్ 43, 2 షాపులు ఉన్నాయి ఒకే నెంబర్తో. ఈ రకంగా అసలు విజయవాడ నగరంలో ఉదాహరణకి మన కార్పొరేషన్ ఆఫీస్ ముందు కాంట్రాక్టరు 2 లక్షలు పాడుకొని రోజుకు 2 లక్షలు వసూలు చేస్తున్నాడు. అతనికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఏమైనా కార్పొరేషన్ గేటు ప్రధాన ద్వారం దగ్గర నుంచి ప్రధాన ద్వారం దాకా 100 మీటర్లు. కానీ అతను పూల కొట్ల దగ్గరికి వెళ్ళిపోయి రాజీవ్ గాంధీ ఫ్లవర్ మార్కెట్, రాజీవ్ గాంధీ కూరగాయల కొట్ల దగ్గరికి వెళ్ళి రోజుకి 50,000 వసూలు చేస్తున్నాడు మినిమం తెల్లవారుజాము నుంచి. ఈ డబ్బు అంతా ఎవరికి ఇస్తున్నారు? ఎవరెవరు కలిసి దీనిలో ఎవరెవరు వాటాలు ఎంత? దీనిలో మేయర్ గారికి వాటా ఎంత, ఎస్టేట్ అధికారులు వాటా ఎంతో చెప్పాలి. వసూలు చేస్తున్నారు, ఎక్కడ చెత్త తీసే పరిస్థితి లేదు. కనీసం ఇంతకుముందు కరోనా కాలంలో వారికి మనం ఏం చేసాం? కాళ్ళ మీద పూలేసి
కాళ్ళకు దండం పెట్టాం. వీళ్ళంతా మరి ఎవరూ లేరు, అంత కష్టపడ్డారు, మనం ఇళ్లలో ఉంటే వీళ్ళ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి మనందరినీ కాపాడారని మరి కార్పొరేటర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆఖరికి ప్రధానమంత్రి గారు కూడా మరి కాళ్ళకు దండం పెట్టడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇంతకుముందు ఏమన్నారు, నేనున్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను వచ్చాను, మీ బాధలన్నీ తీర్చేస్తాను అన్నారు. ఇవాళ చేస్తుందంటే నేను ఇక్కడ లేను, నేను వెళ్ళలేదు, మిమ్మల్ని చూడలేదు, మీరేం చేసుకుంటే చేసుకోండి. ఈ టైప్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. ఆ ప్రతిపక్షంలో అది, అధికారం వచ్చాక ఇదా మీ తీరు? మాట తప్పి మడం తిప్పడం అంటే ఇది కాదా? లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరం నందు మార్గశిర మాస శ్రీ నాగమానసాదేవి అమ్మవారి పండుగ పూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని నాగమానసాదేవి అమ్మవారికి సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. నాగమానసాదేవి ఆశీస్సులు, బాబావారి దీవెనలు ప్రజలపైన ఉండాలని ఆకాంక్షించారు. లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరం నందు మార్గశిర మాస శ్రీ నాగమానసాదేవి అమ్మవారి పండుగ పూజ కార్యక్రమాలు ముగిశాయి. ముగింపు పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని బాబావారికి నాగమానసాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాగసాయి మందిరంలో మార్గశిర మాసంలో సుధాస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అంతేకాక వృద్ధులకు దుప్పట్లు, అన్నదాన కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. నాగమానసాదేవి ఆశీస్సులు, బాబావారి దీవెనలు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ మార్గశిర మాసం సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. పూజా కార్యక్రమాలు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారని, అలాగే ముగింపు కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా పెరుగుతున్న నేపథ్యంలో అమ్మవారి దయతో, బాబా ఆశీస్సులతో కరోనా తగ్గాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు విశేషంగా అన్నదానం, ఈ అన్నదానం సుధాస్వామి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పూజలు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేస్తూ అన్నదానం చేయడం అనేది చాలా మంచి పరిణామం. సుధాస్వామి ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక చింతనని ప్రతిబింబించే విధంగా పనిచేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో ప్రతి ఏడాదిలాగే ఈ మార్గశిర మాసంలో నాగమానసాదేవికి అత్యంత వైభవంగా భక్తులందరూ పూజలు చేయడం ఆనవాయితీ. ఈ నెలంతా కూడా అమ్మవారిని విశేషంగా పూజలు జరిపించాము. ముగింపు సందర్భంగా, అమ్మవారి పూజలు ముగింపు సందర్భంగా ఈరోజు మా మందిరంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు మల్లాది విష్ణు గారు వచ్చేసి నాగమానసాదేవి అమ్మవారికి, బాబావారికి ప్రత్యేక పూజలు చేసి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ చలికి దుప్పట్లు పంపిణీ చేశారు, దుప్పట్లు. అంతేకాక అన్న సమారాధన ప్రారంభించారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ఈ అన్న సమారాధనకి దాతలు వెన్న వీర ఆంజనేయులు రమాదేవి గారు ఏర్పాటు చేసినటువంటి అన్నప్రసాదాన్ని ఇక్కడ అందరూ భక్తులందరికీ పంపిణీ చేస్తున్నాం. ఈ నెల 19న అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి మాదిగలందరూ తరలి రావాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు అన్నారు. జనవరి 20న కడపలో మాదిగల సామాజిక న్యాయ మహాసభ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గాంధీనగర్ ఓ హోటల్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరిట స్మృతివనం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 404 కోట్లతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు తరలి రావాలని పిలుపునిచ్చారు. దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. జనవరి 20వ తేదీన కడపలో మాదిగల సామాజిక న్యాయ మహాసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు సీట్లు కూడా ఇవ్వాలని చెప్పారు. ఉద్యోగుల సంఘం నేత సుబ్బారావు మాట్లాడుతూ రెల్లి, బడుగు కులాలకు 2 సీట్లు కేటాయించాలని చెప్పారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు మాదిగలకు ఇవ్వాలని అన్నారు. పీడబ్ల్యూ గ్రౌండ్ స్వరాజ్య మైదానంలో
దాదాపు 10 ఎకరాలకు పైగా ఉన్నటువంటి కోట్లు విలువ చేసేటువంటి స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించి బేస్ మట్టం 80 అడుగుల ఎత్తులో బేస్ మట్టం పైన 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బేస్ మట్టంలో గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు ఇలా 3 నిర్మాణం చేసి గ్రౌండ్ ఫ్లోర్లో 4000 చదరపు గజాల్లో ఒక్కొక్కటి 4000 చదరపు గజాలు కలిగినటువంటి 4 హాళ్ళు నిర్మాణం చేసి 225 చదరపు గజాల్లో ఫస్ట్ ఫ్లోర్లో 4 హాళ్ళు నిర్మించి సెకండ్ ఫ్లోర్లో 1000 గజాలకి తక్కువ కాకుండా 4 ఫ్లోర్లు నియమించి అత్యధికంగా భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చేసినటువంటి సేవలు పోరాటాలకు సంబంధించినటువంటి ప్రతి మెటీరియల్ కూడా అందులో పొందపరచడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం. గ్రౌండ్ ఫ్లోర్లో 500కి మంది కూర్చొని చూసే విధంగా సిట్టింగ్ ఏర్పాటు చేసే ఒక సినిమా హాల్తో పాటు 3 ఫ్లోర్లు మిగతా 3 హాలుల్లో అంబేద్కర్ గారి యొక్క దక్షిణ భారతదేశంలో తిరిగినటువంటి ప్రాంతాల్లో తిరిగినటువంటి ఆయన యొక్క కార్యక్రమాలన్నీ కూడా అందులో పొందపరచడం చాలా గొప్ప విషయం. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సేవలను స్మరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల కాంస్య విగ్రహం మరియు 85 అడుగుల బేస్మెంట్ మొత్తంగా కలుపుకుని 206 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 400 కోట్ల రూపాయలతో మరి ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణం కూడా మరి విజయవాడ నగరంలో కేంద్ర బిందువైన స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసినందుకు గాను దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన ప్రతిరోజు పరిశీలిస్తూ సమీక్షలు నిర్వహిస్తూ ఒక బాధ్యతగా నిర్మించినందుకు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత ఉపకులాల సంఘాల అందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తారీఖు విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేయడం, అందుకు కావలసిన మెటీరియల్ అన్నీ కూడా ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దాని యొక్క ప్రవేశపెట్టడం ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. 2024 ఎన్నికల ఏడాది కావడంతో నూతన పార్టీల ఆవిష్కరణలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో జై మహాభారత్ జాతీయ పార్టీ నూతనంగా ఆవిర్భవించింది. ఏప్రిల్ నెలలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా చాటనున్నట్లు ఆ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత విష్ణు అలియాస్ ప్రభు వెల్లడించారు. దేశంలోనే ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దడమే తమ పార్టీ ప్రధాన అజెండా అంటూ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ఏడాది పార్లమెంట్తో పాటు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నూతన పార్టీల ఆవిర్భావాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని 175 నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి గెలిపే లక్ష్యంగా జై మహాభారత్ జాతీయ పార్టీ ఆవిర్భవించింది. విజయవాడ ప్రెస్ క్లబ్లో జై మహాభారత్ నేషనల్ పార్టీ ఆవిష్కరణతో పాటు మేనిఫెస్టో విడుదల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత విష్ణు అలియాస్ ప్రభుతో పాటు పార్టీ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ కాట్రగడ్డ సత్యవతి మీడియాతో మాట్లాడటం జరిగింది. ఏపీలో నానాటికి పెరుగుతున్న అవినీతిని అంతమొందించి పెరుగుతున్న ధరలను నియంత్రించి నిరుద్యోగ సమస్యను నిర్మూలించడమే తమ పార్టీ ప్రధాన అజెండా అంటూ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని ఏరులై పాలిస్తున్న ఈ ప్రభుత్వానికి తమ పార్టీ తరఫున గుణపాఠం నేర్పుతామని, తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలు చేయడంతో పాటు ప్రతి మహిళకు 100 చదరపు గజాల భూమి పట్టాలు అందించి భూలక్ష్మి పథకం అమలుతో పాటు పావలా వడ్డీకే ధనలక్ష్మి పథకం ద్వారా రుణ సౌకర్యాలు కల్పిస్తామంటూ స్పష్టం చేశారు. అంతేకాకుండా 50 రూపాయలకే గోబర్ గ్యాస్ సిలిండర్ అందిస్తామని, గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 32,000 రూపాయలు విలువ చేసే సోలార్ స్టవ్ సబ్సిడీతో తక్కువ ధరకే అందజేస్తామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిగాంచి దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతే రాజుగా తీర్చిదిద్దుతామన్నారు. పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున కృషి చేస్తామన్నారు. పన్నుల భారాలు పడకుండా ప్రజలకు సంక్షేమ పాలన అందించి పారిశ్రామిక రంగ అభివృద్ధి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్కు బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ జయ మహాభారత్ పార్టీ ప్రస్తుతం జరగబోయే
భారతదేశపు పార్లమెంటు ఎన్నికల్లో భారతదేశంలోని మొత్తం 543 స్థానాల్లో జై మహాభారత్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది. ఖచ్చితంగా భారతదేశంలోని మొత్తం 543 స్థానాల్లో జై మహాభారత్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఆ 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఈ 4 రాష్ట్రాలలో కూడా పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జై మహాభారత్ పార్టీ పోటీ చేయబోతుంది. ప్రస్తుతం ఈరోజు ఈ పత్రికా గోష్ఠి నిర్వహించడానికి గల ప్రధాన కారణం జై మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు ఒంటరిగా పోటీ చేయబోతుంది. స్వచ్ఛంగా నిబద్ధతగా ఎవరికైనా ఏదైనా సాయం చేయాలి అంటే ముందుకు రావడానికి వెనకడుగు వేస్తున్నారు. కారణం భయం. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ముఖ్యంగా భయం. భయాన్ని పారద్రోలుకుని ప్రజలకు అవసరమైనటువంటిది నిస్వార్థంగా నేనేమైపోయినా పర్వాలేదు, నా వల్ల 10 మంది బాగుపడితే చాలు అనుకునే ప్రతి ఒక్కడు కూడాను రాజకీయ నాయకుడు, సామాజికవేత్త మరియు బాధ్యత గల పౌరుడు. దీనికోసం పదవులు అక్కర్లేదు. కానీ ఒక బాధ్యత స్వీకరించినప్పుడు ఒక మనిషిని గుర్తించాలి అంటే ఆ మనిషికి ఏదో ఒక బాధ్యత ఇవ్వాలి. కాబట్టి మా నేషనల్ అధ్యక్షుల వారు నన్ను రాష్ట్ర కోఆర్డినేటర్గా ఇచ్చి ఈ గురుతర బాధ్యత నా మీద పెట్టి ఉన్నారు. దేశీయంగా తయారు చేసిన తొలి మానవరహిత విమానాన్ని హైదరాబాద్ తుక్కూడలోని అదానీ ఏరోస్పేస్ పార్క్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ప్రారంభించారు. దీనిని దృష్టి 10 స్టారైనర్గా వ్యవహరిస్తున్నారు. యుఏవీ రంగంలో భారత్కు ఇది కీలక ముందడుగు. దీనికి ఇంటెలిజెన్స్ నిఘా సామర్థ్యాలున్నాయి. గాల్లో 36 గంటల పాటు ఎగరగలదు. 450 కిలోల పేలుడ్ను తీసుకువెళ్తుంది. స్ట్రాంగ్ 4671 సర్టిఫికేషన్ రావడంతో అన్ని రకాల వాతావరణాల్లోనూ పనిచేయగలదు. ఈ సందర్భంగా అడ్మిరల్ హరికుమార్ మాట్లాడుతూ సముద్రంపై ఆధిపత్యం, ఐఎస్ఆర్ సాంకేతికతలో ఆత్మనిర్భర్కు ఇది కీలక ముందడుగు. అదానీ గ్రూప్ ఈ రంగంలో తయారీపైనే కాకుండా సామర్థ్యాల అభివృద్ధిపై కూడా ఓ క్రమ పద్ధతిలో పనిచేసింది. దృష్టి 10ను నౌకదళ కార్యకలాపాల్లో భాగస్వామిని చేయడంతో మా సామర్థ్యాలు మెరుగుపడనున్నాయి. సముద్ర గస్తీలో మా సంసిద్ధత బలోపేతమవుతుంది. కేవలం 10 నెలల్లోనే ఈ యుఏవీని తయారు చేయడం అదానీ డిఫెన్స్ నిబద్ధతను తెలియజేస్తోంది అని పేర్కొన్నారు. It had been long pending, and this current government has really got it, approved in 2022 December, and it now enables the Navy and the maritime security agencies to take proactive action to, we call it VBSS, visit, board, search, seize. So we are now empowered by it, and we have decided that we will board any suspicious dhow, ship, or craft, fishing vessel, whatever it is. We'll board them, look for piracy triggers, and if they are, we'll take. If we find any, we'll take action. It's a watershed moment for India in terms of self-sufficiency and self-reliance. The very vision of Atmanirbhar Bharat, which our chairman has continued to talk about and aligned all our businesses, we feel very proud that we have been able to deliver. We started with unmanned system capabilities 3 or 4 years back. This was the first setup we had in Hyderabad, and we were exporting to the international market. We have been given an opportunity by Indian Navy and Indian Army to provide medium altitude, long endurance birds to them within the 12 months window under emergency procurement. The whole contract was signed in the month of April, and we can proudly say we are going to deliver ahead of time or in time to our customers. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీలోకి కేశినేని నాని. సీఎం జగన్తో కీలక భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నాని, టీడీపీ కోసం 2,000 కోట్ల ఆస్తులు నాశనం చేసుకున్న చంద్రబాబు పచ్చి మోసగాడంటూ ఫైర్. విద్యుత్ దీపాల కాంతుల్లో అయోధ్య రామ మందిరం విడుదల చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.
సెంట్రల్ సీట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే ఇవ్వాలంటూ కాపు జేఏసీ నేతలు వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని డిమాండ్. విఎం రంగా అనుచరులుగా కాపుల సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్న వ్యక్తి మల్లాది విష్ణు అని, విష్ణును మరోసారి సెంట్రల్ నుండి గెలిపించుకునే అవకాశం ఇవ్వాలని హితవు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ఆందోళన. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 16 రోజులుగా మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదంటూ మండిపాటు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.